హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఈజ్ విజయ్. సో, ఈరోజు మనము బైనాన్స్ నుంచి మెటామాస్క్‌కి ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలామంది కామెంట్స్‌లో అడిగారు. సో, ఈ ప్రొసీజర్ మీరు ఓన్లీ బైనాన్స్ నుంచే కాదు, వేరే ఎక్స్‌చేంజ్ నుంచి కూడా మెటామాస్క్‌కి గానీ, ట్రస్ట్ వాలెట్‌కి గానీ ఫండ్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో నేను చూపిస్తాను. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మెటామాస్క్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. నేనిక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ అని వాడతాను. సో, నేనిక్కడ బీఎస్‌ఈ నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, నేను ట్రాన్స్‌ఫర్ చేయబోయే కాయిన్ బీయూఎస్‌డీని ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఒకవేళ మీరు మెటామాస్క్‌లో మీ బీయూఎస్‌డీ లేదనుకోండి, జస్ట్ ఒకసారి అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ట్రాన్స్‌ఫర్ చేయడానికంటే ముందు మీకు ఫండ్స్ ఒక్కొక్కసారి మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన అంటే ఆ మెటామాస్క్‌లో ఆ టోకెన్ యాడ్ చేసి లేకపోతే వెంటనే చూపించదు. అప్పుడు మీరు పానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నా ఫండ్స్ ఎక్కడ పోయాయి అని చెప్పేసి. సో, యాడ్ చేసుకోవాలంటే ఈజీ అండి. మీరు జస్ట్ కాయిన్ గెకోలో ఆ కాయిన్ సెర్చ్ చేయండి బీయూఎస్‌డీ. సో, ఇక్కడ మీకు కాంట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! ఇక్కడ ఏం చేయాలంటే నేను ఇప్పుడు వాడేది బైనాన్స్ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి బైనాన్స్ స్మార్ట్ చైన్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెటామాస్క్ అని క్లిక్ చేసేయండి సరిపోతుంది. మీకు ఆ టోకెన్ అన్నది యాడ్ టోకెన్ చూడండి. ఇక్కడ యాడ్ టోకెన్ అంటే మీకు మెటామాస్క్‌లో యాడ్ అయిపోతుంది. సో, ఆల్రెడీ చూడండి ఇక్కడ నా దగ్గర బీయూఎస్‌డీ యాడ్ అయ్యి ఉంది నా మెటామాస్క్‌లో. సో, నేను ఇప్పుడు బైనాన్స్‌కి వెళ్తాను. వెళ్ళి ఇక్కడ మీరు ఎర్న్ ఉంటుంది కదా మీ వాలెట్‌లో అక్కడ విత్‌డ్రా మీద క్లిక్ చేయండి. జస్ట్ సింపుల్ విత్‌డ్రా మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుందంటే ఓకే. మీరిప్పుడు ఏ కాయిన్‌ని పంపించాలనుకుంటున్నారు? సో, నేను బీయూఎస్‌డీని పంపిద్దామనుకుంటున్నాను. బీయూఎస్‌డీ. ఇది యూఎస్‌డీ స్టేబుల్ కాయిన్. బైనాన్స్ వాళ్ళ స్టేబుల్ కాయిన్. ఓకే. సో, నా దగ్గర బ్యాలెన్స్ ఎంతుంది? $39 ఉంది. సో, ఇప్పుడు అడ్రెస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనం కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాక మీ వాలెట్ అడ్రెస్. ఇక్కడ మీరు వాలెట్ అడ్రెస్ కావాలంటే ఇగో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జస్ట్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. వాలెట్ అడ్రెస్ నేను పేస్ట్ చేశాను. నెట్వర్క్. ఏ నెట్వర్క్ వాడాలనుకుంటున్నారు? ఇక్కడ చూసారు కదా! నేను మెటామాస్క్‌లో బీఎస్‌సీ బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, అదే బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ద నెట్వర్క్ యూ సెలెక్టెడ్ ఈస్ బీఎస్‌సీ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. ఐ యామ్ ష్యూర్ అని చెప్తాము. ఓకే. ఎంత ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకుంటున్నారు? నేనొక $5 ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఓకే. హ్మ్. యాహ్! సో, లక్కీగా మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ వాడుతున్నాము. దట్ టు బైనాన్స్ యూఎస్‌డీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చార్జింగ్ అది ట్రాన్సాక్షన్ ఫీ ఏమి ఎయట్లేదు. ఎందుకంటే ఈ బైనాన్స్ యూఎస్‌డీ బైనాన్స్ వాళ్ళదే. బైనాన్స్ స్మార్ట్ చైన్ కూడా బైనాన్స్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు చార్జ్ అయితే ఎయట్లేదు ఈ ట్రాన్సాక్షన్‌కి. ఆహ్, ఓకే. అమౌంట్ విత్‌డ్రా మస్ట్ బి అట్‌లీస్ట్ $10. ఓకే. మినిమమ్ $10 ఉండాలంట ట్రాన్స్‌ఫర్‌కి. సో, నేను $10 సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ క్లిక్ చేయాల్సింది విత్‌డ్రా. బీఎస్‌సీ సెలెక్టెడ్ యాస్ ద ట్రాన్స్‌ఫర్ నెట్వర్క్ కన్ఫర్మ్ చేసేయండి. ఓకే. కంటిన్యూ అని కొట్టేసేయండి మళ్ళీ. అది మెసేజ్ చదివి. మీరు ఈమెయిల్ అకౌంట్ అయితే సెటప్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ కోడ్ అడుగుతుంది. ఇవన్నీ ఏంటంటే సెక్యూరిటీ కోసము. ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. మీ ఏ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చారో ఆ ఈమెయిల్‌కి అయితే కోడ్ వస్తుంది. గెట్ కోడ్ అని కొట్టిన తర్వాత నేను జస్ట్ నా ఈమెయిల్ సెర్చ్ చేస్తున్నాను ఫోన్‌లో. నాకు ఫోన్‌లో కోడ్ వచ్చేసింది. నేను ఆ కోడ్ ఎంటర్ చేస్తాను. 1 అలానే నేను సెకండరీ సెక్యూరిటీ ఏం పెట్టుకున్నానంటే గూగుల్ అథెంటికేటర్ పెట్టుకున్నాను. ఆ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు గూగుల్ అథెంటికేటర్ లేకపోతే మిమ్మల్ని ఈ కోడ్ ఏమి అడగదు. ఓకే. కంప్లీట్. సో, ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆహ్, మనం ఇక్కడ హిస్టరీలో చూసుకుంటే వీళ్ళ ఓకే. ప్రాసెసింగ్ మీద క్లిక్ చేద్దాము. మనం 1 సెకండ్ అలా వెయిట్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. ట్రాన్సాక్షన్ ఐడీ వచ్చిన తర్వాత మనము దానిలో ఎక్స్‌ప్లోరర్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం వాలెట్‌కెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు 101 ఉండే కదా! ఇంతకుముందు నేను రిఫ్రెష్ చేస్తాను. ఏమన్నా ఫండ్స్ మనం 111 కావాలి. ఓకే. ఇంకా 101 ఉంది. ఇంకా ట్రాన్స్‌ఫర్ సక్సెస్‌ఫుల్ కాలేదు. నేను జస్ట్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తాను. అలా వెయిట్ చేసే ముందు నేను ఇంతకుముందు ఒక ట్రాన్సాక్షన్ చేశాను యూఎస్‌డి. సో, ఇది చూపిస్తాను మీకు. దీంట్లో చూడండి మీకు నెట్వర్క్ ఫీ అనేది 0.8 డాలర్స్ అయితే అయింది. అది నేను అప్పుడు యూఎస్‌డిటీ ట్రాన్స్‌ఫర్ చేశాను కాబట్టి. సో, కంపల్సరీ మీరు ట్రాన్సాక్షన్ చార్జెస్ అయితే చూసుకోండి ఎంత పడుతుందనేది. ఎందుకంటే అది ఇంపార్టెంట్. సో, ప్రాసెసింగ్ మీద క్లిక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఐడీ వచ్చింది. సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇట్లా బీఎస్‌సీ స్కాన్ ఓపెన్ అవుతుంది. సో, ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్
అంటే ఇప్పుడు మన మెటామాస్క్ వాలెట్‌లోకెళ్తే చూస్తే చూడండి 111 అయితే అయిపోయింది. అంటే మన ఫండ్స్ మన మెటామాస్క్ వాలెట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గానైతే ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. మీరు ఇంకేమైనా ట్రాన్సాక్షన్ డీటెయిల్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఫీ 14 సెంట్ అన్నది గానీ మరి మనీ నా దాంట్లోనైతే అంటే మేబీ చూపించట్లేదు ఇందులో. బట్ ఎనీవే ఇది చాలా తక్కువ ట్రాన్సాక్షన్ ఫీ 14 సెంట్స్ అన్నా గూడా. మీకు ఇథీరియం అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది. ఇలా సింపుల్‌గా మీకు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. బట్ మన ఫండ్స్ అయితే వచ్చేసాయి. సో, ఒకవేళ మీరు వేరే కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు బీటీసీ అలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే మీరు ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సింపుల్ ప్రాసెస్. అంటే ఒకటి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏందంటే ఇక్కడ ఈ నెట్వర్క్ అన్నది మీరు కరెక్ట్ సెట్ చేసుకోండి. ఒకవేళ మీరిప్పుడు బీఎస్సీ కాకుండా పాలిగాన్ గాని వేరే డిఫరెంట్ నెట్వర్క్ ఇస్తే అప్పుడు మీకు డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉంటుంది. బట్ మీరు అంటే ఏ నెట్వర్క్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ముందే డిసైడ్ చేసుకొని దానికి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. సో, ఏమైనా క్వెషన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను మళ్ళీ ఆన్సర్స్ ఇస్తాను. థాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి.